మంగళజాలముగా నేను ఈ కలియుగంలోకి నేను తీసుకొస్తున్నానని కృష్ణుడు చెప్పినట్టుగా ఆ కృష్ణుని యొక్క మార్గం ఏదైతే ఉందో దానినే మాస్టర్ గారు తీసుకొచ్చి చెప్పారు. అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన యొక్క ప్రభావం జనం మీద ఎలా ఉంటుంది అంటే, మొన్నే మనకి జనాలైనప్పుడు అనంతకృష్ణ గారు చెప్పారు. ఆ రోజు ఎప్పుడో మాస్టర్ గారు హఠాత్తుగా ఉపన్యాసం ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు నాకు. ఇదేంటండి ఇది ఇక్కడ ఉపన్యాసం ఏర్పాటు చేయాలంటే హాల్ బుక్ చేయాలంటే 6 నెలల ముందు నుంచి మనం చెప్పాలండి. ఇప్పటికిప్పుడు మనం అడిగితే హాల్ ఎవరు ఇవ్వరు, బుకింగ్ అయిపోయి ఉంటుంది అంటే, మీకు ఎందుకు నేను చెప్పాను కదా ప్రయత్నం చేయాలన్న. సరే ఆయన చెప్పారు కదా ప్రయత్నం చేద్దాము అని చెప్పాడంటే ఎక్కడా ఖాళీ లేవు. చిట్ట ఒక చర్చిలో మాత్రం ఒక హాల్ ఉంది, ఆ చర్చి వాళ్ళ యొక్క హాల్. సాధారణంగా వాళ్ళు ఎవరికి ఇవ్వరు, కేవలము చర్చి పనులకి వాటికి ఇచ్చుకుంటారు కానీ దేనికి ఇవ్వరు. అందులో ఈ హిందూ ధర్మము ఇతర ధర్మముల వాటికి అసలు ఇవ్వరు. అయినా సరే అడగమన్నారు, ఒకటే ఖాళీగా ఉంది కదా ప్రస్తుతానికి అని చెప్పి వెళ్ళి అడిగారు. నన్ను ఎవరో ఆవిడ ఉన్నారు, ఆవిడ చూసి ఏమిటండి అంటే ఇలాగ ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక వారం 10 రోజులు మా మాస్టర్ గారు క్లాసులు చెప్తారు, దానికోసం అని చెప్పి మేము మీ హాలు అడగడం కోసం వచ్చేస్తే మా హాల్ అలా ఎవరికి ఇవ్వమంటే అని ఎక్కడి నుంచి వచ్చేస్తే ఇలా ఇండియా నుంచి అని ఈయన వెళ్ళినటువంటి ఆయన విదేశీయుడే. ఆయన జేబులో అప్పుడు మాస్టర్ గారు ఫోటో ఉంటే ఫోటో చూపించారు ఈయనండి అని. ఆవిడ ఎందుకు ఆ ఫోటో చూసాక ఉండండి మా ఆర్చ్ బిషప్ గారితో మాట్లాడతాను అని చెప్పి ఆ ఫోటో పుచ్చుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఆయన కూడా ముందు కాదన్నంత ఎందుకో మరి ఫోటో చూసేటప్పుడు ఆయనకి ఏమనిపించిందో సరే సరే అంటే మీ అదృష్టం అంటే ఎవరికి నువ్వు అనరు, మీరు చెప్పుకోండి క్లాసులో 10 రోజులు అని చెప్పి ఆయన పతంజలి మీద దేని గురించి ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు అని చెప్పినట్టు. మాస్టర్ గారు ఆల్మోస్ట్ చిట్ట చివరి విదేశీ ప్రయాణంలో ఆయన జరిగింది. సరే పతంజలి యోగ సూత్రాల క్లాసులో 10 రోజులు 15 రోజులు మాస్టర్ గారు అక్కడ చెప్పారు. ఏనన్నైతే ఆవిడ అక్కడ దీని గురించి అడిగిందో ఆవిడేమో నేను కూడా కూర్చోవచ్చండి మీ క్లాసులో. కూర్చోడానికి ఏమనుకుంటున్నాం అంటే ఆ మొదటి కుర్చీలోనే ఆవిడ వచ్చి కూర్చుని 10 రోజులు క్లాసులో అయిపోయిన తర్వాత 15 రోజులు ఆవిడ అయ్యో కొన్నాడు ఉంటే మీ క్లాసులో చాలా బాగుండేదండి, చాలా సంతృప్తిగా ఉంది, ఈసారి ఎప్పుడు వచ్చినా సరే మీరు ఇక్కడ క్లాసులో పెట్టుకోవచ్చు అని చెప్పి సరే అయిపోయింది అదంతాను. ఈయన మళ్ళీ ఒక ఏడాది తర్వాత ఆయన్ని ఆవిడ కలవడం అనేటువంటిది జరిగింది. వీళ్ళకి మళ్ళీ పని ఏం లేదు తర్వాత. అప్పటికి మాస్టర్ దేహం వదిలిపెట్టేశారు. ఆవిడకి ఆ విషయం తెలియదు. సరే ఈయన అడిగించారు ఎలా ఉన్నారు మన మాస్టర్ అని ఆయన గుర్తుపెట్టి అయితే మన మాస్టర్ ఆయన దేహం వదిలిపెట్టేస్తారంటే చాలా రోజులంటే గౌరవమని కన్నీటికి వచ్చేసుకుంటాడు. అంటే ఆవిడతో అసలు ఆయనకి పరిచయం అనేటువంటిది కానీ ఆవిడని ప్రత్యేకంగా ఆవిడతో మాట్లాడటం అనేది కానీ మాస్టర్ గారు పెద్ద చేసింది ఏమీ లేదు. ఆ 10 రోజుల్లోనూ క్లాసులో ఆవిడ విందంటే ఆ కూర్చుంది వింది ఎలాగే ఆవిడకి అసలు ఆవిడ మన మాస్టర్ అని అన్నప్పుడే ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. దేవుడి మన మాస్టర్ అంటుంది ఇలా దేహం మొదలు పెట్టేస్తారు అని చెప్పి చాలా బాధ కలిగింది అని చెప్పి ఇలా గోరుని ఏంటంటే అయ్యో నేను ఒకసారి చూద్దాం అనుకున్నాను, నాకు అవకాశం లేకపోయిందండి. మాస్టర్ గారి యొక్క స్పర్శ ఎంత సున్నితంగా ఎంత మృదువుగా ఉంటుంది అంటే అది ఇంత మృదువుగా ఇంత సున్నితంగా చక్కగా అవతల వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చేటట్టుగా ఉంటుంది. అలాగ మాస్టర్ గారు అనేక సార్లు అనేక మంది యొక్క జీవితంలో అలాగ తెలియకుండానే ఆ కుటుంబాన్ని వాటన్నింటినీ కూడా చక్కగా అలాగ మార్చుకుంటూ వచ్చారు. అయితే ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఏమిటి అనేటువంటిది ఇప్పటికే మనకి పూర్తిగా తెలియదు. ఒక్కొక్క పొర అలా ఇచ్చుకుంటూ వస్తుందంటే ఎందుకంటే ఒక పక్కన మాస్టర్ సివివి గారు ఏదైతే తను పరిపూర్ణమైనటువంటి ఒక యోగం కింద ఒక కొత్త యోగం కింద తీసుకొద్దామనేటువంటి ప్రయత్నంతో ఆయన జీవితం అంతా కూడా తపస్సుగా ధారపోసి చేశారో ఆ ప్రయత్నాన్ని కొనసాగింపుగా మాస్టర్ గారు కొంత చేశారు పని. ఇటు ఈ కాలానికి సంబంధించి దివ్య జ్ఞాన సమాజము మొదలైనటువంటి వాటి తరఫున మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవళ్ళైతే మనకంట ముందుగా ఒక రకంగా మనం చెప్పాలి అంటే పండిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పంట వాళ్ళు పండేసి ఆటలో పండిపోయి పక్కన కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు అన్ని గళ్ళు అయిపోయాయి వాళ్ళకి. ఈ చిన్నప్పుడు ఈ ఆటలాడుతూ ఉంటారు. ఆటలాడినప్పుడు పండిపోయిన వాళ్ళు పక్కన కూర్చుంటారు, వాళ్ళు మళ్ళీ ఆడక్కలేదు, వీళ్ళు మిగతా వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. అలా పండిపోయినటువంటి వాళ్ళు మహాత్ములు, వాళ్ళనే మనం మాస్టర్స్ అంటాం. వాళ్ళు హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. అయితే వెళ్ళిపోగలిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ నడకలో ఎలాగ నడుస్తున్నారో అక్కడక్కడ తప్పటడుగులు వేస్తారేమో, వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అపారమైనటువంటి దయతోటి కరుణతోటి ప్రేమతోటి మన కోసం అని చెప్పి మన మీద
వాళ్ళు మనకు సహాయం చేయడం కోసం ఆ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఈ భూమి మీదకి దిగొచ్చి అనేక రకాలుగా ఉపదేశాల ద్వారా ఈ రకమైనటువంటి కొద్దిగా జనాల్ని మొదలైనటువంటి వాళ్ళని వాళ్ళ వైపు తీసుకెళ్లడం ద్వారా సమీకరించుకోవడం ద్వారా అనేక రకాలుగా చేస్తున్నారు. వాళ్ళ పని చాలా సుదీర్ఘమైనటువంటి పని. ఇలాంటివి 64 రకాలైనటువంటి గుంపులు ప్రపంచంలో పనిచేస్తాయని చెప్తారు. వీళ్ళందరినీ సిద్ధులు అని చెప్పి అంటాం. సిద్ధులని, మహాత్ములని. వాళ్ళు అందరూ రకరకాలైనటువంటి పని, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. అందులో ఒక బృందములకు సంబంధించినటువంటిది దివ్యజ్ఞాన సమాజము, ఈశ్వర